హలో మా వెల్కమ్ బ్యాక్ టు ది వ్లాగ్. నేను మీ బాలాజీ. ఈరోజు మన వీడియో వచ్చేసి పొద్దునుండి ఇంట్లోనే ఉన్నా. సో సాయంత్రం ఏం చేయాలో తెలియక బస్ స్టాండ్ వచ్చిన పని ఉందని చెప్పి బస్ స్టాండ్ దాకా వచ్చా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. అది మామ బస్ స్టాండ్కి వచ్చిన పని అయితే అయిపోయింది. బస్ స్టాండ్ నుండి మనకి ఇంకో పని పడింది. సో ఇప్పుడు ప్రకాష్ నగర్కి వెళ్ళాలి. ప్రకాష్ నగర్కి వెళ్ళిన తర్వాత ఆ పని చూసుకొని ఇంకా వాళ్ళ వీడియో ముందుగా నిన్న నా వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అంత సపోర్ట్ వస్తుందని నేనైతే అనుకోవాలి. పెట్టిన ఫస్ట్ వీడియోని అందరూ ఎంకరేజ్ చేసి మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. బస్ స్టాండ్కి వచ్చిన పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకో పని పడింది బస్ స్టాండ్ నుండి మనకి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ప్రకాష్ నగర్ వెళ్ళాలి. ప్రకాష్ నగర్ నుండి ఆ పని చూసుకొని ఇంకా వాళ్ళ వీడియో అప్లోడ్ చేయాలి. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు రెండు విషయాలు ఒకటి అయితే బాగా అర్థమైంది. ఒకటి, మన దగ్గర కంటెంట్ ఉండాలి. రెండు, మన దగ్గర కంటెంట్ తగ్గట్టు మాట్లాడే స్టామినా ఉండాలి. ఇప్పుడు ఒక కెమెరా పట్టుకొని నలుగురిలోకి వెళ్తున్నాం అంటే నలుగురు నాలుగు రకాలుగా చూస్తారు. ఇప్పుడు నువ్వు కెమెరా పట్టుకొని మాట్లాడేది నాకు తెలుసు. రేపొద్దున్న అప్లోడ్ అయితే ఈ వీడియో మీరు చూసే వాళ్ళు మీకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. ఈ కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ వెళ్తున్నాడు తప్ప ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు అని ఒక్కటే చూస్తారు. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కంటెంట్ జరుగుతుంది, ఆ కంటెంట్ రేపు యూట్యూబ్లో వచ్చింది అని ఎవరికి. వీడియో చేయాలన్నప్పుడు కొద్దిగా భయం వేసేది. జనాల్లో ఫోన్ పట్టుకొని ఇలాగా మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే స్టార్టింగ్లో భయం వేసింది. తర్వాత ఒకటి ఆలోచించా, దీనికి వీడియోలు చేయడానికి భయపడితే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు. ఆ భయం వదిలి నలుగురిలో కెమెరా పట్టుకుని నేర్చుకున్నా. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశా, సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ వీడియో కూడా అదే చేస్తున్నా, సపోర్ట్ వచ్చిందని ఆశిస్తున్నా. కంటెంట్ ఉంటే ప్రతి ఒక్కడు ఆటోమేటిక్గా వీడియోని చూస్తాడు. టాలెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలి. ప్రకాష్ నగర్కి వచ్చిన పని అయితే అయిపోయింది. బస్ స్టాండ్లో పని అయిపోయింది. ఇప్పుడైతే ఖాళీయే. నాకేం భయం, నీకెందుకు. ఇప్పుడైతే ఖాళీయే. సో చుట్టాలు పలకరించాలని చెప్తా. అక్కర్లేదు ఏమో, చుట్టాలు పలకరించాలని చెప్పి రోడ్డు పట్టుకుని అలా తిరుగుతున్నాం. సో నేను వీడియో ఎలా ఉందిరా? బాగుంది, నిజంగా బాగుందన్నా. నిజంగా బాగుందన్నా. నేను నవ్వుకున్నానన్నా. అసలు మస్తు నవ్వుకున్నా. అన్ని తిప్పులు పడతారా అని నాకు ఆ రోజే అర్థమైందన్నా. అది కూడా రీల్స్ చేయడానికి. నేనైతే దగ్గరనే అన్నా, కాకపోతే అన్ని తిప్పులు పడతారని నాకు ఆ రోజే అర్థమైంది. సూపర్ అన్న, సూపర్ అన్న. నేను గంట కూడా కొట్టానన్నా. నెక్స్ట్ వీడియో ఎప్పుడు లాంచ్ చేస్తారు అడగాలి. మీరు వస్తున్నారు వీడియో రేపు సినిమా దగ్గర ఉన్నాం. అలా నడుచుకుంటూ వెళ్తాను చల్లగాలికి. ఏం చేయలేదు తెలియక అలా చూడండి లేదు ఆగడానికి. అలా గమ్యం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. వీడు స్నాప్ పెడుతున్నాడు. ఈ కాసేపటి నుంచి స్నాప్ పెట్టేస్తున్నాడు. ఎంతమంది మీరు చేయడం తెలియట్లా. ఫోన్ కూడా పైగా అది మా వాళ్ళ వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye bye. Subscribe. అది